హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వేద విజ్ఞానపూరితంగా సదాలోచనలకు ఆహ్వానం పలుకుతూ సమాజ శ్రేయస్సుగా ప్రతి మనిషిలోనూ నిద్రాణంగా ఉండే కుండలిని శక్తి సర్పెంట్ కాయిల్ స్లీపింగ్ అని ఆధ్యాత్మికతకు నాగరికతకు మధ్య మత సామరస్యం అనే అంశంపై చర్చించుకుందాం. మత సామరస్యం అంటే వేర్వేరు మతాల మధ్య ఓర్పు, గౌరవం, ప్రేమ, సామాజికంగా అంతా కలిసికట్టుగా ఉండాలంటే మతాల మధ్య ఈ గౌరవం తప్పనిసరి. భారతదేశం వసుదైక కుటుంబం, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనే భావనతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది కదా. మనిషి ఈ అభివృద్ధి మార్గంలో ఎప్పుడూ రెండు ప్రధాన శక్తులు పనిచేస్తూనే ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికత అంటే మనస్సు, ఆత్మ అభివృద్ధి. ఇంకొకటి నాగరికత అంటే భౌతిక, సాంకేతిక మరియు సామాజిక అభివృద్ధి. ఈ రెండింటి సమన్వయం లేకుంటే మనిషి పరిపూర్ణత సాధించలేడు. ఆధ్యాత్మికత అంటే దేవుడిని పూజిస్తూ అభిముఖంగా చూచే మార్గం. అంటే దేవుడు ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడటం, పూజల ద్వారా, భక్తి ద్వారా, ఇట్లాంటి మాత్రమే కాదు. అది ఈ ఆధ్యాత్మికత మన ఆత్మను అవగాహనతో పాటు మనస్సును పరిశుభ్రం చేసుకోవటం. ధ్యానం, ప్రణవం, నైతికత, దయ ఇవన్నీ ఆధ్యాత్మికత భాగాలు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవిత విధానం. అది మత పరిమితిని దాటి వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బుద్ధుని బోధనలు అన్నీ మనలోని విశ్వాసాన్ని పెంచే మార్గాలు. ఆధ్యాత్మికత మనిషిని విలువలతో నడిపిస్తుంది. ధర్మం, దయ, సహనశీలత, నిస్వార్థం. నాగరికత అంటే మనిషి సమాజంగా ఏర్పడిన విధానం. భాష, విజ్ఞానం, సాంకేతికత, నగరాలు, ప్రభుత్వాలు ఇవన్నీ నాగరికతలో భాగాలు. నాగరికత అనేది మన సామాజిక ప్రవర్తన. మనం ఎలా మాట్లాడతామో, ఎలా కలిసిమెలిసిగా జీవిస్తామో అది నాగరికత. ఉదాహరణకు వస్తే, విద్యార్థులు స్కూల్ బస్సులో చిందులేస్తుంటే డ్రైవర్ బాధపడుతూ, ఇది మీరు నేర్చుకున్న నాగరికత విద్యార్థులారా అని అడుగుతాడు. అప్పుడు ఆ విద్యార్థులు స్టన్ అయిపోయి, కిన్నులైపోయి, ఆశ్చర్యపోయి మౌనంగా ఉండటమో చేస్తారు. మనిషి శాంతి కోసం ఎన్నో మార్గాల్లో వెతుకుతున్నాడు. ఆధ్యాత్మికత మానవ శాంతికి మార్గం చూపుతుంది. కానీ ఆధునిక నాగరికత మరెన్నో సౌకర్యాలను తీసుకువచ్చింది. మన బతికే మారిపోయింది. కానీ మానవుల్లో ఈ ఆధ్యాత్మికత లేకుండా పాశవికమైన నవనాగరికత అనబడే మార్గంలో మత సామరస్యం ఎలా సాధ్యమవుతుంది అనేదే మన ఈ చర్చ ఉద్దేశం. పురాతన భారత ఆధ్యాత్మికతలో మత సామరస్యం చూస్తే, పాపభూయిష్టం మరియు పంచమహాపాతక యుగమైన ఈ కలియుగ మానవాళికి మార్గదర్శిగా గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. అంటే ఎవరు దైవాన్ని ఎలా ఆరాధిస్తారో దైవం వారితో అలా పలుకుతాడని అర్థం. పుటపర్తి సత్యసాయిబాబా, రామకృష్ణ పరమహంస, వివేకానందులు మతాల మధ్య ఏకత్వాన్ని ప్రకటించారు. అంటే ఈ వివేకానంద స్వామి వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ చికాగోలో జరిగిన సదస్సులో భారత ఆధ్యాత్మికతను గురించి బాగా ఉపన్యాసం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని, సార్వభౌమాధికారాన్ని ఇనుమడింపజేశాడు, పెంచాడు.
బౌద్ధం, జైనం వంటి మతాలు సర్వజనులకు శాంతి మార్గాలను నేర్పించాయి. అందులోనే మత సామరస్యం నిక్షిప్తమై ఉంది. చరిత్రలో మత సామరస్యం ఉదాహరణల విషయానికి వస్తే అక్బర్ దీన్ ఇ ఇలాహీ అనే కొత్త మతాన్ని ప్రవేశపెట్టాడు. అందులో అన్ని మతాల మూలాంశాలు ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు, సుభాష్ చంద్రబోస్ నాయకత్వం ఇవన్నీ మతపరంగా ఏకత్వాన్ని చూపిస్తాయి. తెలంగాణలో రామపాలయం మరియు గోల్కొండ ఖిల్లా సమకాలీన సంస్కృతికి, భారత సంస్కృతికి సమ్మేళనం కదా. పురాతన భారత నాగరికత, ఆధ్యాత్మికత సమన్వయం అంశానికి వస్తే సింధులోయ నాగరికత నుంచి మొదలైన భారతీయ సమాజం కాలక్రమేణా తన నాగరికతను ఆధ్యాత్మికతతో మిళితం చేసుకుంది. అరణ్యాల్లో నివసించిన ఋషులు, అష్టాంగ యోగాన్ని నేర్పిన పతంజలి మహర్షి అందరూ సమన్వయమే చూపారు. ఉదాహరణకు వస్తే స్కూల్ మరియు కాలేజ్ స్టూడెంట్స్, విద్యార్థులు టెక్నాలజీ నేర్చుకుంటున్నారు కదా, అలాగే ధర్మాన్ని అంటే ఆధ్యాత్మికత మూలాల్ని కూడా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విలువలను కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన నాగరికత పరిపూర్ణమవుతుంది. ఆధ్యాత్మికత లేకుండా నాగరికత పాశవికతగా మారుతుంది. నాగరికత లేకుండా ఆధ్యాత్మికత నిర్జీవంగా మారుతుంది. కాబట్టి ఆధ్యాత్మికత మరియు నాగరికత మధ్య సమన్వయం అవసరం. నాగరికత ఇవ్వగలిగేది సౌలభ్యం, ఆధ్యాత్మికత ఇవ్వగలిగేది శాంతి. ఈ నేపథ్యంలో యోగా, కుండలిని ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఆధ్యాత్మికతను జతచేసిన మార్గాలు. సాంకేతికత, విజ్ఞానం, స్వేచ్ఛ ఇవే నవ నాగరికత మూలాలు. కానీ ఇదే టెక్నాలజీ మత విభేదాలకు వేదిక అవుతూ సరైన దిశలో ఉపయోగిస్తే టెక్నాలజీ మత సామరస్యాన్ని, రిలీజియస్ కోహెషన్ మరింత బలోపేతం చేస్తుంది. యోగా, కుండలిని అనే నిద్రాణ శక్తిని మేల్కొల్పే యోగా, ప్రాణాయామం, బ్రెత్ కంట్రోల్, సైన్స్ ఆఫ్ బ్రెత్ కంట్రోల్ అనే ఆరోగ్య సూత్రాలైన బ్రెత్ బెటర్, లైవ్ బెటర్, యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్, వన్ ఎర్త్ వన్ హెల్త్ మూలాల్లాగా మతాలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం ఈ మూడు కలిసి ముందుకు నడుస్తే ఎంత సుందరమైన సమాజం ఏర్పడుతుందో ఊహించండి. ఆధ్యాత్మికత, నాగరికత రెండూ కలిసే నడవాలి. ఇది గమ్యం కాదు, ఇది ఒక ప్రయాణం. మనిషిగా మనం ఎదగాలంటే మనస్సును, మేధస్సును, సమాజాన్ని, సంస్కృతిని సమన్వయపరచాలి. మీరు కూడా జీవితంలో ఆత్మాభివృద్ధితో పాటు సమాజాభివృద్ధిని పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. కామెంట్ చేస్తూ బెల్ ఐకాన్పై క్లిక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పటి ఆధునిక జీవన శైలిలో మనం ఫోన్లు, ఇంటర్నెట్ అంటే అంతర్జాలం, కృత్రిమ మేధస్సుతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు పోతున్నాం. కానీ మనసు మాత్రం ఒత్తిడితో బాధపడుతోంది. నేటి సమాజ సవాళ్లతో మత విభేదాలు ఎలా వస్తున్నాయంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫేక్ న్యూస్ ఎక్కువ అవుతున్నాయి, సోషల్ మీడియాస్లో ద్వేష ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవే మానవుల్లో అసహనం పెంచి మత అసహనానికి దారితీస్తున్నాయి. మానవతా దృక్పథం, హ్యుమానిటేరియనిజం లోపిస్తున్నది. ఆధ్యాత్మికత లోతుగా చూస్తే మనిషి ఎప్పుడు గౌరవమే చూపిస్తాడు. మతాన్ని ఆయుధంగా మార్చేది మానవ అహంకారమే, ఎగోయిజం, హ్యూమన్ ఈగోయిజం. విద్య, కవిత్వం, కళలు మతాలను కలుపుతాయి కానీ విభజించవు. ఆధ్యాత్మికతకు, నాగరికతకు మధ్య సమన్వయం అనేది సమాజ నిర్మాణానికి మార్గదర్శనం. మనిషి జీవన ప్రయాణంలో రెండు మార్గాలు ఒకే సమయంలో సాగుతాయి. ఒకటి ఆధ్యాత్మికత, మరొకటి
నవనాగరికత. ఒకటి అంటే ఆధ్యాత్మికత అంతర్గతంగా మన ఆత్మను జయించేందుకు ఉపయోగించును. రెండోది అంటే నవనాగరికత సివిలైజేషన్, బాహ్య ప్రపంచంలో మన బతుకు నడకను అలంకరించేందుకు దారితీస్తుంది, ఉపయోగపడుతుంది. నాగరికత మనిషి బాహ్య జీవన శైలిని అభివృద్ధి చేస్తుంది. మోడర్నైజేషన్ అంటే నవనాగరికత, విజ్ఞానం, సౌకర్యాలు ఇవన్నీ నాగరికత ఫలితాలు. కానీ ఆధ్యాత్మికత లేకపోతే నాగరికత అసమృద్ధిగా మారుతుంది. అంటే ఆధ్యాత్మికత మూలాలతో నవనాగరికత వృద్ధి చెందును. నాగరికత అనేది భౌతిక అభివృద్ధి మాత్రమే కాదు, అది మన మాటలపై నియంత్రణ, శాంతిగా వాదించగలగటం, ఇతరుల ఆలోచనలను గౌరవించడం లాంటిది. నాగరికత శరీరానికి ఆహారం అయితే ఆధ్యాత్మికత మనసుకు ఆహారం. నాగరికత మనిషిని యంత్రంగా మార్చే ప్రమాదం ఉంది. ఆధ్యాత్మికత మనిషిని మానవతా దృష్టితో నడిపిస్తుంది, విజ్ఞానం దారి చూపిస్తుంది. కానీ యోగా, కుండలిని శక్తి సాధన, ప్రాణాయామం అనే ఆధ్యాత్మిక జ్ఞానం మూలాలుగా జీవన మార్గం, మానవ జీవన తరంగాలను ఎంచుకునే శక్తిని ఇస్తుంది. చరిత్రలో ఉదాహరణలకు వస్తే మన భారతదేశం దీని అద్భుతమైన ఉదాహరణ. అదేమంటే అయోధ్య రాముడు ధర్మాన్ని పాటించిన నాయకుడు, పితృవాక్ పరిపాలకుడు. అర్జునుడికి గీత బోధించిన శ్రీకృష్ణుడు. వివేకానందుడు పశ్చిమ నాగరికతలో, వెస్ట్రన్ కల్చర్లో ఆధ్యాత్మికతను నాటిన యోధుడు. అంటే ఈ స్వామి వివేకానంద వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనే కాన్ఫరెన్స్ చికాగోలో జరిగితే ఆనాడు భారతదేశ ఆధ్యాత్మికతను, వేదాలను గురించి ఉపన్యసించి భారతదేశ ఔన్నత్యాన్ని, సార్వభౌమాధికారాన్ని, సార్వభౌమనిటీని ప్రపంచవ్యాప్తంగా పెంచాడు. ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం, సిక్కిజం అన్ని మతాలు ఆధ్యాత్మికతను మూలాలుగా దారి చేసుకున్నాయి. ఆధునిక సమాజంలో లోపాలు ఏమంటే నేడు మనం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అంటే అంతర్జాలం, హై రైజ్ బిల్డింగ్స్, స్కై రాకెటింగ్ బిల్డింగ్స్ కలిగిన నాగరికతను నిర్మించాం. కానీ మనం మన ఆధ్యాత్మికత మూలాలనైతే మర్చిపోయాం. రాత్రి పనిలో బిజీగా ఉండి కుటుంబంతో మాట్లాడేందుకు సమయం లేకపోవడం ఈ యొక్క నవనాగరికత కారణం. మనం యంత్రాల్లా మారిపోతున్నాం. ఎలా సమన్వయం చేసుకోవాలి? రోజు ప్రారంభాన్ని ధ్యానంతో మొదలుపెట్టండి. భౌతిక ప్రగతిలో ఉన్న మానవీయ విలువల్ని వదలకండి. వివేకానందుడు సూక్తి, జ్ఞానం టెక్నాలజీతో వచ్చింది, దయ ఆధ్యాత్మికతతో రావాలి. పిల్లల్లో చిన్ననాటి నుంచి ఆధ్యాత్మికత తత్వాన్ని నాటడం, స్మార్ట్ లైఫ్ స్టైల్కు సరిపోయే యోగా అభ్యాసం మొదలుపెట్టడంతో సమన్వయం చేసుకోవాలి. సమతుల్యతే శాశ్వత మార్గం. అంటే ఒక పక్షంగా ఆధునికతగా ఉండాలి, మరొక పక్షంగా ధర్మం, విలువలు, తాత్వికత ఉండాలి. ఈ రెండు మార్గాల్లో సమన్వయం ఉన్నప్పుడే మన జీవితం నిశ్చింతగా సాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన భవిష్యత్తు మన చేతుల్లో. అంటే మత సామరస్యం ఒక కల కాదు, ఈ మత సామరస్యం ఒక సాధ్యం. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ మత సామరస్యం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికత శక్తిని మనం అర్థం చేసుకుంటే
అన్ని మతాల్లో ఏకత్వం కనిపిస్తుంది. నవనాగరికత మానవతకు దారితీయాలి. అప్పుడే మత సామరస్యం, రిలీజియస్ హార్మనీ అనేది ఒక సజీవ సత్యం అవుతుంది. మనమందరం ఒకే సూర్యుని పిల్లలం. మతం మార్చవచ్చు, కానీ మనసు ఒక్కటే. మనమందరం దైవాన్నే ప్రార్థిస్తాము, కానీ ముస్లిం అల్లాను, హిందువు విష్ణువు, శివుడు బ్రహ్మలను, మరి క్రైస్తవులు యేసును, మేరీమాతను పూజిస్తారు. ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా అందరూ దైవభావంతోనే దైవం దగ్గరికే వెళతారు, దైవ ప్రార్థనే చేస్తుంటారు. దైవం ఒక్కడే అనే సూక్తిని మనసులో ఉంచుకొని జీవన తరంగాలు, జీవన ప్రమాణాన్ని, జీవితాన్ని కొనసాగిస్తూ మత సామరస్యం కోసం ప్రతి మనిషి తన ఇంట్లో నుండి ప్రారంభించాలి. పిల్లలకు మానవతా విలువలు నేర్పించాలి. ఇంటర్నెట్లో సానుకూల కంటెంట్ షేర్ చేయాలి. ద్వేష ప్రచారాన్ని సోషల్ మీడియాల్లో అడ్డుకోవాలి. సమైక్య ప్రార్థనలు, గ్రూప్ ప్రేయర్స్, ఇంటర్ ఫెయిత్ ప్రోగ్రామ్స్ మనోభావాలు మార్చే మార్గం. నీతి సూక్తి మోరల్ తెలుసుకోవాల్సినది ఏమంటే, జ్ఞానం రోజా పువ్వు అయితే ఆ రోజా పువ్వు యొక్క సువాసన ఈ ఆధ్యాత్మికత. ఈ రోజా పువ్వు లాంటి సువాసన లాంటి ఆధ్యాత్మికత అనే గంధంతో కూడిన జీవితం మానవ జీవితం. ఆ జీవితమే ఆ సువాసన లాంటి, ఆధ్యాత్మికత లాంటి సువాసన కలిగిన అసలైన జీవితమే నాగరికత. ఇఫ్ హ్యూమన్ హార్ట్ ఈస్ ప్యూర్, ది వరల్డ్ కెన్ బి reshaped with religious, cohesive, humanitarian vision. అయితే ఇప్పుడు మరలా మనము కొంత పునరాలోచనకు వస్తూ ఆధ్యాత్మికతకు నాగరికతకు మధ్య సమన్వయం అనేది సమాజ నిర్మాణానికి మార్గదర్శనం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ, భారతదేశం నాగరికత ఎలా ఉద్భవించింది అనేది ఇప్పుడు మరలా ఆలోచిద్దాము, మరలా విందాము. ఈ భారత నాగరికత సింధు లోయ నాగరికత నుంచి మొదలైన భారతీయ సమాజం, పురాతన భారత నాగరికత ఆధ్యాత్మికత సమన్వయం అంశానికి వస్తే, ఈ సింధు లోయ నాగరికత నుంచి మొదలైన భారతీయ సమాజం కాలక్రమేణా తన నాగరికతను ఆధ్యాత్మికతతో మిళితం చేసుకుంది. అరణ్యాల్లో నివసించిన ఋషులు అష్టాంగ యోగాన్ని నేర్పిన పతంజలి మహర్షి అందరూ సమన్వయమే చూపారు. ఆధ్యాత్మికత లేకుండా నాగరికత పాశవికతగా మారుతుంది. సాంకేతికత, విజ్ఞానం, స్వేచ్ఛ ఇవే నవనాగరికతకు మూలాలు. కానీ ఇదే టెక్నాలజీ మత విభేదాలకు వేదికలుగా మార్చి, వేదికలపై ఉపన్యసిస్తూ సరైన దిశలో, సన్మార్గంలో యువతను, మానవాళిని సన్మార్గంలో మార్చుతూ మానవతా దృక్పథాన్ని పెంచే టెక్నాలజీతో ఉపన్యాసాలు ఇస్తూ మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేయటం గమనార్హం. చేయాల్సిన బాధ్యత ఉంది. యోగా, కుండలిని అనే నిద్రాణ శక్తిని మేల్కొల్పే యోగా, ప్రాణాయామం, బ్రెత్ కంట్రోల్ అనే ఆరోగ్య సూత్రాలైన బ్రెత్ బెటర్, లైవ్ బెటర్, యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్, వన్ ఎర్త్ వన్ హెల్త్ మూలాల్లాగా మతాలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం
ఈ మూడు కలిసి ముందుకు నడిస్తే ఎంత సుందరమైన సమాజం ఏర్పడుతుందో ఊహించండి. అలాంటి సుందరమైన సమాజం కోసం మనం కూడా